ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనాల వరకు ధ్యానించుకుందాం. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయపడుచున్నాం. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్లు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకనుగ్రహింపబడిన మేరకు లోపలనే సువార్త మరియు విశేషముగా వ్యాపింపచేయుచు మీ అవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించుచున్నట్టుగా మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నమే గాని మరి ఒకని మేరకు చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్లు అతిశయపడఘోరము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. ప్రభునందు ప్రేమిన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఒక సేవకుడు తన డిస్టెన్సీ ఎంతవరకు ఉంది, తన సేవ విధానము, సేవ పరిచయ విధానము ఎలా ఉండాలో, ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. ఈ రోజుల్లో సేవకులు చాలామంది మేర దాటిపోతున్నారు. తమ విశ్వాసులు కాని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. వారు ఎప్పుడు సేవ చేయని ఆ ప్రదేశానికి, వారు ఎప్పుడు సేవలో తోడ్పడని సంఘాలకి వెళ్ళి దోచుకొంచున్నారు. ఇవన్నీ చాలా తప్పు. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయపడుచున్నాము. దేవుడు ఒక్కొక్క సేవకునికి ఏ స్థలాలైతే కొలిచి ఇచ్చి ఉన్నాడో, ఎంతవరకైతే సేవ చేయమంటున్నాడో అంతవరకే సేవ చేయాలి. అందులో మన నమ్మకత్వం కలిగి ఉండాలి. అంతేగాని దేవుడు ఇవ్వని ప్రదేశానికి వెళ్ళిపోయి దేవుడు మాకు చూపించాడు, మీ దగ్గరికి వెళ్ళమన్నాడు అని అబద్ధాలు చెప్పి అక్కడ సేవ చేస్తున్నామని చెప్పుకోవడం, అది అబద్ధికులు. మేర దాటి చేయడం ద్వారా దేవుని దగ్గర ఆజ్ఞ అతిక్రమించు వారమై ఉంటాం. అపోస్తలుడు పౌలు మాట చెప్తున్నాడు, మీకు ఏ కుటుంబాలు దేవుడు ఇచ్చాడో, ఏ సంఘం ఇచ్చాడో ఆ సంఘంలో నువ్వు సేవ చేయి. నీ సంఘము కాని విశ్వాసుల దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసి దేవుడు మీ దగ్గరికి పంపించాడు, దేవుడు మీకు ఈ మాట చెప్పమన్నాడు అని రకరకాలు చెప్పి ఆ కుటుంబానికి తమ వైపు త్రిప్పుకొని వారి సహకారము, వారి యొక్క ఆదరణ పొంది ఇక ఈరోజు నుంచి మీ ఇంటికి వస్తాం, వారం వారం మీ సందులో ప్రార్థన చేస్తాం, మీరే మాకు దేవుడు చూపించిన ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబం అని చెప్పి ఈ బొల్లి మాటలు చెప్పి చాలామంది సేవకులు వారి మేర దాటి పని చేస్తున్నారు. అది చాలా తప్పు. అలా చేయకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అపోస్తలుడు పౌలు ఆ విషయంలో ఖచ్చితంగా ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ వద్దకు రాని వారమైనట్లు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మీ వరకు దేవుడు మాకు ఇచ్చాడు. కొరింథీ సంఘమా, మీ వరకు మేము ఖచ్చితంగా వస్తాం. ఎందుకంటే దేవుడు మీకు మమ్మల్ని ఇచ్చాడు. ఈ మేర దేవుడు అనుగ్రహించినటువంటి ఒక హద్దు. ఆ హద్దు వరకు వచ్చి మేము సేవ చేయడానికి మాకు అధికారం ఉంది. కానీ మీకు దాటి వేరే ఇతర ఊరు
ఎందుకంటే అపోల్లో సేవ చేస్తున్నాడు, లూకా సేవ చేస్తున్నాడు, అనేక మంది సేవ చేస్తున్నారు. వారి సేవలు పాలివారై వారితో మాతో కలిసి పనిచేయని వారు ఇండివిజువల్గా చేస్తున్న పరిచర్యలు ఆ సంఘము మాది అని చెప్పుకొని, విశ్వాసులకు దేవుడు మాకు ఇచ్చాడు అని చెప్పుకొని వెళ్ళడం అది చాలా చాలా తప్పు. అలాంటి వారం మేము కాము. మా మేర దాటి, మాకు ఇవ్వబడిన హద్దు దాటి మేము సేవలో ముందుకు వెళ్ళము అని చెప్పి అపోస్తలుడైన పౌలు తనకి ఇవ్వబడిన పరిచర్య హద్దును ఆయన చెప్తా ఉన్నాడు. ఈ రోజులో ఈ పూర్తిగా విఫలమైపోయింది. ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రపంచంలో చాలామంది పాస్టర్లు సంఖ్యలో బైబిల్ పెట్టుకొని ఎటు మనసు ప్రేరేపిస్తుందో అటు వెళ్ళిపోవడమే. అది నా సంఘమా, వేరే వాళ్ళ సంఘమా అవన్నీ చూడరు. ఆయా సంఘానికి వెళ్ళడం, ఆ సంఘ బిడ్డలకు దోచుకొని, మీరు వస్తే మాకు మంచిది, మీరిస్తే మేము తింటాము, మీరు పెడితే మేము బతుకుతాము. ఏంటండి కక్కుర్తి? దేవుని సేవ అలాని కక్కుర్తి పడి చేయాల్సిన సేవ కాదు. నమ్మకంగా దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో, ఏ కుటుంబాలు అయితే అప్పగించాడో ఆ కుటుంబాల కోసం కన్నీళ్ళు కార్చండి. ఏ ఊర్లో అయితే దేవుడు మనకిచ్చాడో ఆ ఊర్లలో బలంగా పనిచేయండి. అక్కడ ఏమి రావట్లేదని ఎవరింటి దగ్గరికి వెళ్ళి పడతారు, ఏ ఊరు దాటుతారు? అది చాలా తప్పు. అపోస్తలుడు పౌలు ఈ ప్యాసేజ్లో ఆయన మేర దాటి వెళ్ళడం అది సరైనది కాదు అని చెప్పి, మేము అలా వెళ్ళుచున్న వారము కాము అంటున్నాడు ఆయన. మేము మేర దాటి ఎవరి దగ్గరికి వెళ్ళి మేము పరిచర్య చేయము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకొని అతిశయపడము. ఎవరో సేవ చేసి ఎవరో రక్షించిన విశ్వాసుల దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళి బలపరుస్తున్నామంటే నీకే బలం ఉండదు. ఎవరికి నువ్వు బలపరుస్తావు? నీ జీవితమే సరైనది కాదు. ఎవరి జీవితం సరిచేస్తావు? అడుక్కోవడానికి తిరుగుతున్నావా? అడుక్కోవడానికి ఇంటింటికి తిరుగుతున్నారా? అది చాలా తప్పు కదా. అపోస్తలుడు పౌలు ఎంతో పెద్ద సేవకుడు, కానీ ఆయన అంటున్నాడు, మా మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులము కాము. అలా అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింపచేస్తాం. మాకు దేవుడు ఏ ఊర్లు ఇచ్చాడో, ఏ సంఘం మాకు ఇచ్చాడో, ఏ కుటుంబాలు మాకు ఇచ్చాడో ఆ కుటుంబంలో ఆ మేరకు మాత్రమే మేము సేవ చేస్తాం. అది దాటి మరి ముందుకు వెళ్ళము. దేవుడు మాకు అది అప్పగించలేదు. దేవుడు అది మాకు ఇవ్వలేదు. దేవునికి మహిమకరంగా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ సువార్త, ఆ మేరకు ఆ లోపల భాగంలోనే మాత్రము మేము విశేషంగా సువార్త వ్యాప్తము చేయాలి అని మేము ఆలోచన కలిగి ఉన్నాం తప్ప, వేరే వారి యొక్క ప్రతిఫలములో వేరే వాళ్ళు సేవ చేస్తున్న సంఘాల్లోనికి వెళ్ళి చొరబడి ఆ సంఘ బిడ్డలకు మేము కాజేయడం అనేది అది దేవుని యొక్క పరిచర్య కాదు. అది దొంగతనం తప్ప యథార్థమైన పరిచర్య కాదు. మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడుద్దామని నిరీక్షించుచున్నమే కానీ మరి ఒకరి మేరకు చేరి సిద్ధమైన ఉన్నది మావి అయినట్లు అతిశయపడఘోరము. మీ ఊరు దాటి వెళ్ళి పరిచయం చేయాలని ఆశ ఉంది, కానీ ఎవరో వేరే వాళ్ళు చేస్తున్న పరిచర్యలో మేము అది మావే అని చెప్పుకొని చేయడానికైతే మేము ఇష్టపడట్లేదు. అది దేవుడు మనకు ఇవ్వలేదు. మేము మీ మూలంగా ఘనపరచబడదుమని నిరీక్షించుచున్నమే కానీ మీరు మమ్మల్ని మెచ్చుకుంటారు, సంతోషిస్తారని అనుకుంటున్నామే కానీ మా మేరకు చేరి మరొకని మేరకు చేరి సిద్ధమైనవి మావి అని చెప్పి అతిశయపడ ఘోరము. ఇది మేము చేసిన సేవ అని వేరే సంఘానికి కానీ రక్షించబడిన ఏ కుటుంబానికి కానీ మా ద్వారా రక్షించబడ్డారని చెప్పడానికి కానీ మేమేమాత్రం కూడా అతిశయపడము. అలాంటి పరిస్థితుల్లో మేము వెళ్ళము అని దేవుని యొక్క వాక్యం మూలంగా ఈ విషయం తెలియచేస్తున్నామని చెప్పి అపోస్తలుడైన పౌలు తను చక్కని విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే అతిశయపడువాడు ప్రభునందే అతిశయించవలెను. ప్రభు ఆయన తనను బట్టి అతిశయించమంటున్నాడు. నాకున్న దేవుడు ఉన్నాడు,
నన్ను బలపరచు వానింది సమస్తం చేయగలని అపోస్తలుడు పౌలు చెప్పాడు కదా. అలాగే మనం కూడాను మన ప్రభునందే అతిశయించాలి తప్ప మనము ఇంక దేనిని బట్టి అతిశయించడానికి వీలు లేదు అని ప్రభు తన వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడా? ప్రియ దేవుని యొక్క సేవక, ప్రియ దేవుని యొక్క కుటుంబమా, దేవుడు మెచ్చుకున్నవాడి ధన్యుడు కానీ తనకు తాను మెచ్చుకొని నేను మంచి పాస్టర్ను, మంచి సేవకుణ్ణు, మేము చాలా మంచోళ్ళు అని చెప్పుకుంటే దేవుడు దానికి యోగ్యుడిగా ఎంచుకోడు. కానీ ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడవుతాడు, ప్రభు మెచ్చుకున్నవాడే ధన్యుడవుతాడు. ఈ పరిశుద్ధమైన ఆదివారమున దేవుని సంధిలోనికి వచ్చిన దేవుని బిడ్డ, నువ్వు చేస్తున్న సేవ, నువ్వు దేవునిలో జీవిస్తున్న జీవిత విధానములో ప్రభువు నిన్ను మెచ్చుకునేటట్లుగా నువ్వు చూసుకోవాలి. ప్రభు దృష్టికి యోగ్యమైన బిడగా నువ్వు పనిచేయాలి. వేరే వాళ్ళు చేసే పనిలో ప్రతిఫలములు నువ్వు పొందాలని కానీ, వేరే వాళ్ళ సేవలు నువ్వు చేపెట్టి ఇది మాదే అని చెప్పడం కానీ కరెక్ట్ కాదు. చాలామంది దేవుడు మీకు ఇవన్నీ పరిచర్యలు అది మాది అని చెప్పి, మీరు ఇప్పుడు బాప్తిస్మం ఇవన్నీ విశ్వాసులు, ఇది మా విశ్వాసులు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అది తప్పు. మీరు ప్రయాసపడండి, పని చేయండి, మీ ద్వారా రక్షణలోని నడిపించండి, బాప్తిస్మం ఇవ్వండి, నూతన ఆత్మలను సంపాదించండి, అది మా పరిచర్య అని చెప్పండి. దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దేవుని సంధిలో అట్టి అనుభూతి కలిగిన వారి జీవించడానికి ప్రతి ఒక్కరు కూడాను విశ్వాసమందు జీవిద్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మేము సేవ చేస్తున్న సేవ విధానములో మా మేరకు మించి మేము పని చేయకుండా, మా మేర లోపలే మేము పని చేస్తూ మీకు మహిమ తెచ్చే భాగ్యం మాకు దయచేయండి. మీ యొక్క కృపహస్తము మాకు తోడుగానివ్వండి. ఈ వాక్యము ప్రతి హృదయాంతరంగానికి దీవెనకరంగా ఉంచుమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.